వైసీపీ హయాంలో ప్రాజెక్టులను నిర్లక్ష్యం చేశారని మంత్రి రామనారాయణ రెడ్డి విమర్శించారు. ప్రాజెక్టుల పనులు చేయకుండా నిలిపేశారని అన్నారు. నెల్లూరులో ఎమ్మెల్యే కోటంరెడ్డి టీడీపీ నేతలతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరిగేషన్పై మాజీ సీఎం జగన్కు శక్తి అవగాహన లేదని మండిపడ్డారు. సోమశీల ప్రాజెక్టుకు పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. దెబ్బతిన్న కాంక్రీట్ పనులు వచ్చే సీజన్కు పూర్తి చేసేలా ప్రణాళికలు చేస్తున్నామని తెలిపారు. రాళ్లపాడు ప్రాజెక్టుకు నీళ్లు తీసుకెళ్లేలా ప్రణాళికలు ఉన్నాయి. 2 ఏళ్ల క్రితం వరదల్లో సోమశిల జలాశయం దెబ్బతిన్నా జగన్ ప్రభుత్వం పట్టించుకోలేదు. రైతులు ఆందోళనలు తెలుసుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మికంగా వచ్చి రైతులతో ప్రజావేదిక నిర్వహించారు. జగన్లా పోలీసు బలగాలు లేవు, తెరలమాటున రాలేదు, ఒక్క చెట్టును తొలగించలేదు. సోమశిల వద్ద దెబ్బతిన్న పనులను సీఎం పరిశీలించారు. విజన్ ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు అని తెలిపారు. సోమశిల ప్రాజెక్టుని 78 టీఎంసీలకు పెంచాలి అని చెప్పి నాడు ఎన్టీఆర్ సంకల్పం ఈ జిల్లాకి వరప్రసాదంగా మారింది. తెలుగు గంగలో అంతర్భాగం చేశారు సోమశిల ప్రాజెక్టు. తర్వాత కండలేరు జలాశయం 68 టీఎంసీలు. ఈ ప్రాజెక్టుల ద్వారా ఈరోజు నెల్లూరు జిల్లాలో దాదాపుగా 7 లక్షల ఎకరాల నీటిని వినియోగించుకుంటూ ప్రక్కన ఉన్నటువంటి తిరుపతి జిల్లాలో కూడా మరొక 2 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నాం. మనం ఎంత బృహత్తరమైనటువంటి సాగునీటి ప్రాజెక్టు బహుశా ఏ ఇతర జిల్లాలో కూడా లేదు. నెల్లూరు జిల్లాలోనే 2 మేజర్ ఇరిగేషన్ రిజర్వాయర్లు, ఒకటి 78 టీఎంసీలు, రెండవది 68 టీఎంసీలు. ఎంత పెద్ద ప్రాజెక్టు ఉంటే ఈ ప్రాజెక్టు బాగోగులు చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంకు ఉంది. ప్రాజెక్టులను నిర్మాణం చేయడం మన పూర్వీకులు పెద్దలు చేపడితే ఆ ప్రాజెక్టులు పూర్తవుతూ ఇంకా అక్కడక్కడ కొన్ని పనులు నిలిచిపోయి ఉంటే వాటిని చేస్తూ వచ్చాం. ఈ యొక్క పనులు పూర్తి చేయడంలో గతంలో 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధిక ప్రాధాన్యతనిస్తూ రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క అవసరాలకి ఈ ప్రాజెక్టులు కావాలని చెప్పి నిధులు కూడా వెచ్చించడం జరిగింది. ఇంత పెద్ద ఎత్తున జరిగిన తర్వాత దురదృష్టం, ఆ ప్రాజెక్టును కాపాడుకోవాల్సినటువంటి ప్రభుత్వం ప్రాజెక్టులని నిర్లక్ష్యం చేసింది. ఆ నిర్లక్ష్య ధోరణే ఇవాళ రాష్ట్ర రైతాంగానికి గొడ్డల పెట్టుగా తయారైంది. పోలవరం ప్రాజెక్టుకి ప్రాధాన్యత లేకుండా పోయింది 5 సంవత్సరాల కాలం. కాపర్ డ్యామ్ లాంటివి కూడా కొట్టుకుపోయే పరిస్థితులు. పునర్నిర్మాణానికి మళ్ళీ 1000 కోట్లు ఖర్చు చేయాల్సి రావడం. అలాగే పట్టిసీమ నుంచి గోదావరి జలాలు కృష్ణానదిలో కలపడానికి అవకాశం ఉన్నా పట్టిసీమ నుంచి ఆ జలాలను తీసుకొచ్చే ప్రయత్నం 5 సంవత్సరాల్లో ఏనాడు చేసినటువంటి పాపాన పోలేదు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి తెలుగు గంగ, అంద్రినీవా, గాలేరు నగిరి ఎన్ని ప్రాంతాలకి రాయలసీమకి నీళ్లు ఇవ్వాల్సి వచ్చినా కానీ దాన్ని ఉపయోగపెట్టుకున్నటువంటి పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పాలనలో చూస్తామన్నా కూడా దొరకనటువంటి పరిస్థితి. వరదలు వర్షాలు వచ్చి సముద్రానికి పోయినా కూడా సరే అన్నారు, కానీ రాయలసీమ నెల్లూరు జిల్లాల యొక్క దాహార్తి తీర్చడానికి, రైతుల అవసరాలను తీర్చడానికి మాత్రం గత ప్రభుత్వం పనిచేయలేదు. సాక్షాత్తు అన్నమయ్య ప్రాజెక్టు కడప జిల్లాలో ఉన్నది. అంటే గత ముఖ్యమంత్రి గారి సొంత జిల్లా. అన్నమయ్య ప్రాజెక్టు భారీ వరదలు ప్రవాహంతో కొట్టుకుపోతే దాన్ని కనీసం మళ్ళీ నిర్మాణం చేద్దాము, అక్కడ ఉన్న నిర్వాసితులను ఆదుకుంటామనే ప్రయత్నం కూడా
జగన్ రెడ్డి గారి పరిపాలనలో జరగలేదని చెప్పడానికి అన్నమయ్య ప్రాజెక్టే ఒక నిదర్శనం. అన్నమయ్య ప్రాజెక్టు నష్టం చేసి ఆ వరద ప్రవాహంలో కొట్టుకుపోతే ఇవాళకి తట్ట మట్టి వేయలేదు సరికదా, దానివల్ల ప్రమాదం జరిగిన సోమశిల రిజర్వాయర్ని కాపాడుకోలేనటువంటి పరిస్థితి. అందుకనే గడిచిన 3 ఏళ్ల మా పోరాట ఫలితం మొన్న ఇప్పటి మా నాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా సోమశిల ప్రాజెక్టుని చూడాలి, జరిగిన నష్టాన్ని స్వయంగా తెలుసుకోవాలి, పనులు ప్రారంభించి ఆ నష్టాన్ని పూడ్చి ఈ ప్రాంత ప్రజల్ని కాపాడాలి, రైతాంగానికి నీరు ఇవ్వాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో ఆయన పరిశ్రమలను చూడడానికి వచ్చి సాగునీటి ప్రాజెక్టులను చూడడానికి అనుకోకుండా ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సోమశిలకి రావడం జరిగింది. నిజంగా అందరికీ ఆశ్చర్యం వేసింది. 12 గంటల వ్యవధి కూడా లేకుండా ముఖ్యమంత్రి గారు ఒక జిల్లాకి, ఒక ప్రాంతానికి, ఒక ప్రాజెక్టు ఉన్నటువంటి పరిస్థితులను చూడడానికి సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే రావడం ఏంటని అధికారుల దగ్గర నుంచి ప్రజాప్రతినిధులు, ప్రజలు కూడా విస్తుపోయే పరిస్థితి. చివరికి మీడియాకు కూడా సమాచారం లేదు వస్తున్నాడని. మేము ప్రభుత్వ కార్యక్రమాల్లో బయట ఉంటే మాకు సమాచారం వస్తే ఆ సమాచారం అందుకున్న వెంటనే హుటాహుటిన మేము నెల్లూరు జిల్లాకి రావడానికి ప్రయత్నం చేస్తే మేము అక్కడ ఎన్ని గంటలకు బయలుదేరినా వేకువజామున 3 గంటలకి చేరాం. దారిలో వస్తూనే మా సహచర శాసనసభ్యులకు సమాచారం ఇచ్చుకున్నాం, మంత్రులకు తెలియజేసుకున్నాను, జిల్లా అధికార యంత్రాంగంతో ఎప్పటికప్పుడు అన్ని విషయాలు మాట్లాడాం, మీడియాకు కూడా సమాచారం ఇచ్చి అందరూ ఉదయం రండి, సోమశిల ప్రాజెక్టుకి ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, అక్కడ తీసుకునే నిర్ణయాలు ఈ జిల్లా రైతాంగానికి ఉపయోగపడతాయి, మీరు అందరూ రండి అని చెప్పి స్వయంగా ఆహ్వానం కూడా మీ అందరికి కూడా పంపడం జరిగింది. అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ప్రాధాన్యత ఏ విధంగా ఉంటుందో మీరు ఆలోచించండి. గతంలో అదే ఈ రాష్ట్రంలో